హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి నేను శ్రీఖండ్ చేయబోతున్నాం. అంటే మనకి కొద్దిగా ఐస్ క్రీమ్ టైప్లో ఉంటుంది అనమాట. ఇక్కడైతే పాలు తెచ్చుకున్నాను అనమాట. పాలు తెచ్చుకొని ఒక 2 లీటర్ అయితే కాగబెట్టుకొని పెరుగు అయితే ఇంట్లోనే తోడుపెట్టుకున్నాను అనమాట. ఈ శ్రీఖండ్ వచ్చేసి మనం బయట పెరుగుతో చేయలేమన్నమాట. ఇంట్లోనే తోడుపెట్టుకొని చేసుకుంటే బాగా వస్తాయి. ఈ సమ్మర్లో అయితే కొద్దిగా మనకి ఐస్ క్రీమ్ లాగా చల్ల చల్లగా చాలా బాగుంటుంది. పిల్లలకి కూడా చాలా ఇష్టంగా తింటారనమాట. ఇక్కడైతే ఒక జాలి గిన్నె అయితే పెట్టుకున్నాను. ఇంకా తర్వాత ఇలా కర్చీప్లో కట్టేసి ఇంకా తర్వాత ఒక తాడైనా ఒక రబ్బర్ బ్యాండ్ అయినా చుట్టేయాలన్నమాట. మనము చుట్టేసినాం అనుకోండి, ఎక్స్ట్రా ఏమైనా పెరుగులో వాటర్ ఉంటాయి కదా, అదంతా వచ్చేయాలన్నమాట. మనకి కొద్దిగా పెరుగు అనేది మనకి గట్టిగా రావాలి. అంటే మనం నైటే ఇట్లా మూట కట్టేసి పెట్టేసామనుకోండి, ఒక జాలి గిన్నెలో పెట్టేసామనుకోండి, నైట్ మొత్తం కారిపోతుంది. ఆ నీరు ఎక్స్ట్రా ఏమైనా ఉంటే అయినా పెరుగులో నుంచి మొత్తం బయటికి వచ్చేయాలన్నమాట. ఇలా వచ్చేసింది అనుకో మార్నింగే మనం చేసుకోవచ్చు అనమాట. నేనైతే ఇక్కడ కొద్దిగా రోకల్ బండ కూడా ఇట్లా పెట్టేసాను అనమాట. అంటే బరువుతో కొద్దిగా ఎక్స్ట్రా ఏమైనా వాటర్ ఉంటే అది కూడా వచ్చేస్తుంది అనమాట. మనకి ఈ ప్రాసెస్ చేయడానికి కొద్దిగా టైం పడుతుంది, కానీ శ్రీఖండ్ చేయడానికి అయితే టైం పట్టదండి. మనకి చాలా తొందరగా అయిపోతుంది అనమాట. చూసారు కదా, అప్పుడైతే మూట చాలా పెద్దగా కనిపించింది, ఇప్పుడైతే చాలా చిన్నగా కనిపిస్తుంది అనమాట. అంటే వాటర్ అనేది ఏం ఉండకూడదు అనమాట దాంట్లో. అప్పుడే మనకి ఆ కమ్మగా ఇంకా తర్వాత ఆ ఫ్లేవర్ అనేది మనకి బాగా వస్తుంది అనమాట. పర్ఫెక్ట్గా చేసుకోవాలంటే ఈ మెథడ్ ఫాలో అవ్వండి మీరు. చాలా అంటే ఈ సమ్మర్ అయితే చాలా బాగుంటుంది అనమాట. పిల్లలు కూడా మంచిగా ఐస్ క్రీమ్ టైప్లో మంచిగా తినాలి, ఇంకా శ్రీఖండ్ టైప్ తినాలనుకుంటారు కాబట్టి కంపల్సరీ మీరు ట్రై చేయండి. వాటర్ అయితే ఇంకా పిండుతున్న కొద్దీ ఇంకా వెళ్తూనే ఉందనమాట. ఇంతగా వాటర్ అయితే ఒక 3 సార్లు అయితే పడేసానండి నేను. ఇప్పుడైతే మీకు చూపిస్తాను చూడండి. ఒక గిన్నె తీసుకున్నాను అనమాట. ఒక గిన్నెలో అయితే ఇక్కడ చూడండి మీరు. అంటే మనకి ఎట్లా వచ్చిందో మొత్తం గట్టిగా వచ్చిందనమాట. పన్నీర్ టైప్ వచ్చిందనమాట. మనము పన్నీర్ ఎట్లా ఉంటుంది దానికన్నా పన్నీర్ కన్నా చాలా సాఫ్ట్గా ఉంటుంది అనమాట. అంటే మన క్రీమ్ ఎట్లా ఉంటుంది సేమ్ క్రీమ్ లాగానే ఉందన్నమాట. మనకి పెరుగు వచ్చేసి ఇక్కడైతే 2 బట్టలు అయితే కట్టేసి పెట్టేశాను అనమాట. నేను కొద్దిగా మా ఇంట్లో వాళ్ళకి చాలా ఇష్టం కాబట్టి ఇట్లా తింటారు, పిల్లలు కూడా తింటారు కాబట్టి ఇట్లా చేస్తున్నాను నేను. కంపల్సరీ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. మనం పెరుగు ఇంట్లోనే తోడుపెట్టుకొని ఇట్లా ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా తర్వాత అయితే ఈ కప్పుతో ఒక 2 కప్స్ అయితే నేను చక్కెర వేస్తున్నాను అనమాట. అంటే మీరు స్వీట్ ఎంత తింటారో దాని తగ్గట్టు అయితే టేస్ట్ తగ్గట్టు అయితే చక్కెర యాడ్ చేసుకోండి అనమాట. నేనైతే 2 కప్పులు వేస్తున్నాను. దీనికంటూ కొలత అంటూ ఏమి ఉండదండి. మనం ఎంత తింటామో దాని తగ్గట్టు అయితే చేసుకోవాలి మనము. ఇంకా యాలకుల ఫ్లేవర్ అన్నాను కదా మీకు, యాలకుల ఫ్లేవర్ కాబట్టి కొద్దిగా 5-6 యాలకులు తీసుకొని మంచిగా దంచుకోవాలన్నమాట. మనకి బాగా పొడి రావాలి. ఇంకా తర్వాత ఫస్ట్ అయితే ఇస్కర్తో కాకుండా ఫస్ట్ స్పూన్తో కలుపుకోవాలన్నమాట. మనం చక్కెర వేసినాం కాబట్టి చక్కెర యాలకులు అవన్నీ ఉన్నాయి కాబట్టి మనం చక్కగా మిక్స్ చేసుకోవాలి. మనము చక్కెర అంతా బాగా, మీరు కావాలంటే చక్కెర ఉంటుంది కదా, చక్కెరని కూడా మిక్సీలో పౌడర్ చేసుకొని కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. నేనైతే మామూలుగానే వేసేసానండి. వేసేసి బాగా కలపాలన్నమాట. మనకి ఉండలు ఎక్కడ లేకుండా చూసుకోవాలి. అప్పుడే మనకి శ్రీఖండ్ అనేది ఆ ఫ్లేవర్ ఆ టెక్స్చర్ అనేది బాగా వస్తుంది అనమాట. ఇప్పుడు కొద్దిగా లూజ్గా ఉంది. మనం ఫ్రిడ్జ్లో కొద్దిగా పెట్టుకున్నాం అనుకోండి, ఒక 3 గంటల సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, సెట్ అయిపోతుంది అనమాట. ఆ క్రీమీగా చాలా బాగుంటుంది అనమాట. ఇలా అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చు. మీరు డ్రై ఫ్రూట్స్తోనే చేస్తున్నారంటే యాలకులు స్కిప్ చేసేసి ఆ డ్రై ఫ్రూట్సే వేసుకోవచ్చు అనమాట మీరు. నేనైతే యాలకుల ఫ్లేవర్ మా ఇంట్లో నచ్చుతుంది కాబట్టి నేను ఆ యాలకులే ఎక్కువ వేసుకున్నాను. డ్రై ఫ్రూట్స్ అనేది కొద్దిగా లైట్గానే యాడ్ చేసుకున్నాను అనమాట. తర్వాత స్పూన్తో కలిపేసాను కదా, ఇప్పుడైతే ఇస్కర్తో మంచిగా కలిపేస్తున్నాను అనమాట. నేనైతే కొద్దిగా లేకుండా ఉంటుంది కదా మనకి. ఆ తర్వాత మంచిగా కలిపేసాను కదా, ఇప్పుడు కొద్దిగా నా దగ్గర కొద్దిగా బాదం ఉందనమాట. బాదము ఇంకా తర్వాత పిస్తా ఉంది. దాంతో అయితే కొద్దిగా లైట్గా అయితే గార్నిష్ చేస్తున్నాను. ఇప్పుడైతే కాసేపు అయితే ఒక 3 గంటల సేపు అయితే నేను ఫ్రిడ్జ్లో పెట్టేసాను అనమాట. పెట్టేస్తున్నాం అనుకోండి కొద్దిగా మంచిగా అయిపోతుంది. ఇంకా మీకు చూపిద్దామనే లోపలే మా పిల్లలు మేము తినేసినాం అనమాట సగము. టెక్స్చర్ చూసారు కదా మీరు, ఎంత బాగుందంటే ఐస్ క్రీమ్ కన్నా చాలా అంటే చాలా బాగుంటుంది. కంపల్సరీ ట్రై చేయండి. ఒక 3 గంటల సేపు పెట్టేశారనుకోండి ఫ్రిడ్జ్లో, చాలా మంచిగా తయారైపోతుంది అనమాట. చాలా ఈ సమ్మర్లో అయితే చాలా స్పెషల్గా మీరు తినేయచ్చు అనమాట. చాలా బాగుంటుంది. సేమ్ ఐస్ క్రీమ్ లాగానే ఉంటుంది, కానీ శ్రీఖండ్ ఉంటుంది. చాలా బాగుంటుంది అనమాట. నేనైతే డ్రై ఫ్రూట్స్ ఇట్లా మంచిగా గార్నిష్ చేస్తున్నాను అనమాట. నేనైతే గార్నిష్ చేసేసి ఇంకా తర్వాత మీకు చూపిస్తున్నాను. కంపల్సరీ ఈ వీడియో నచ్చితే కంపల్సరీ ఒక లైక్ చేయండి, ఇంకా కొంతమందికి రీచ్ అవుతుంది అనమాట.
ఇలా ఉంటుంది అనమాట. నేనైతే చిన్న గిన్నెలో అయితే ఇప్పుడు గార్నిష్ చేసేసి మీకు చూపిస్తున్నాను అనమాట. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టినాక తర్వాత ఎలా ఉంటుంది అనేది చూపించానండి మీకు. చాలా అంటే చాలా అంటే మనకి క్రీమీగా ఉంటుంది, చాలా బాగుంటుంది అనమాట. కంపల్సరీ ఈ సంబర్లో అనేది ట్రై చేయండి, పిల్లలకి చాలా ఇష్టంగా తింటారనమాట. సరేనా?